యోసేపుకి అన్నదమ్ములు కీడు చేశారు, నష్టం చేశారు, బాధ పెట్టారు, హింస పెట్టారు, గాయపరిచారు, అమ్మివేశారు, హతము చేయాలని చూశారు. కానీ పిల్లారా, యోసేపు అయితే తన అన్నదమ్ములు ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నేను పోషిస్తాను అంటున్నాడు, నేను క్షమిస్తున్నాను అంటున్నాడు, వాళ్ళని హత్తుకున్నాడు. అది మాత్రమే కాదు కానీ దేవుడు ఇది ఉద్దేశించాడు ఇలాగా. కాబట్టి ఏం భయపడకండి అని చెబుతూ ఉన్నాడు. చూడండి, రోమపత్రిక 12:19-21 వచ్చిన వారికి చదువుకుందాం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి, పగ తీర్చుకున్నట్టు నా పని, నేనే ప్రతిఫలమును ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలి కొంటే అతని భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమేమో. అలాగ చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడు వలన జయించబడకూడదు, మేలుతో జయించాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. పిల్లారా, ఆకలి అంటే అన్నం పెట్టు, దప్పికుంటే దాహం ఇవ్వు, వారికి సహాయం చేయం, హెల్ప్ చేయి, కీడు చేయ